యాదగిరి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎన్నోసార్లు విన్న పాటలే అయినప్పటికీ వింటున్న ప్రతిసారి ఆనందిస్తూనే ఉంటాం. అదండి పాటలకున్న పవర్. దూరదర్శన్ యాదగిరి ఆత్మీయ ప్రేక్షకులను వారం వారం పాటల తీరంలో విహరింపజేస్తున్న పాటల పల్లకి కార్యక్రమానికి సాదర స్వాగతం. పాటల పట్ల ఉన్న ఆసక్తితో అనురక్తితో సాధన చేసి మన ఈ వేదికపై తమ పాటల పాటవాన్ని ప్రదర్శించేందుకు విచ్చేసిన గాయని గాయకులకు ఆత్మీయ స్వాగతం. ప్రతిష్టాత్మకంగా ఒక సాంస్కృతిక సంస్థను స్థాపించి కళా సంస్కృతిని కొనసాగిస్తున్న శ్రీమతి వికే దుర్గా గారు గాన విశ్లేషకురాలిగా వ్యవహరించడానికి విచ్చేశారు. వారికి వేమ ఆత్మీయ స్వాగతం. ప్రతి పాటకు తమ నేపథ్య సంగీత ప్రతిభను చాటుకుంటూ పాటల పల్లకి కార్యక్రమానికి బాసటిగా నిలిచిన వాద్య కళాకారులకు సాదర స్వాగతం. మన పాటల పల్లకి కార్యక్రమం ముచ్చటిగా 3 విభాగాల్లో కొనసాగుతుంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. 3 విభాగాలు ఏంటి అంటే దృశ్య పల్లకి, కావ్య పల్లకి, మధుర పల్లకి. మొదటిగా దృశ్య పల్లకి విభాగంలో తెరపై చూపించే అంశాలను ఆధారంగా చేసుకొని దానికి అనుగుణంగా ఒక పాటను ఆలపిస్తారు. ఇక రెండవ విభాగం కావ్య పల్లకిలో కదం తొక్కే పదాలతో పెదాలపై నడియాడే పాటలను ఆలపిస్తారు. ఇక చివరిదైన మూడవ విభాగం మధుర పల్లకిలో గాయని గాయకులు యుగల గీతాలను ఆలపిస్తారు. ఇక ఆలస్యం చేయకుండా మన మొదటి దృశ్య పల్లకి విభాగాన్ని ప్రారంభించేద్దాం. దృశ్య పల్లకి విభాగంలో ఫస్ట్ వస్తున్న పార్టిసిపెంట్ సిద్ధు గారు. హలో సిద్ధు గారు, ఎలా ఉన్నారు? నేను సూపర్ ఫైన్. ఎక్కడి నుంచి వస్తున్నారండి? నేను హైదరాబాద్. మీ హెయిర్ చాలా బాగుందండి. అబ్బా, ఫస్ట్ న్యూ స్టైలా? కొంచెం క్లోజప్ పడుతుంది ఇప్పుడు నాకు. డెఫినెట్గా సాంగ్ మొత్తం మీరే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఏం చేస్తూ ఉంటారండి? నేను సింగర్ కమ్ యాంకర్. యాంకర్ కూడానా? ఇవాళ నాకు మాట్లాడే ఛాన్స్ తక్కువ ఇస్తారేమో కదా? లేదండి, మీ ఎలివేషన్ మీకే ఉంటుంది ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, మరి దృశ్య పల్లకి విభాగంలో స్క్రీన్ పైన ఒక విజువల్ వస్తుంది. దాని ఆధారంగా ఒక పాటను అందుకోవాలి. మనకి మ్యామ్ ఉన్నారు కాబట్టి సూచనలు సలహాలు కూడా తీసుకోవచ్చు. ఓకే, మరి ఆలస్యం లేకుండా ఏమొస్తుందో చూసేద్దామా? స్క్రీన్ ప్లీజ్. విజువల్ చూడండి. మీ హెయిర్ స్టైల్కి తగ్గట్టుగా కనిపిస్తుందండి హెయిర్. ఓకే, అమ్మాయి అబ్బాయి అండ్ లవ్ మీ జుట్టు. ఓకే, నా జుట్టు. ఏమైనా ఐడియా వచ్చిందా? అంటే లవ్ కాబట్టి మేబీ లవ్ స్టార్ట్ చేయడానికి అబ్బాయి పడే పాటలా కనబడుతుంది. అబ్బా, ఎక్స్పీరియన్స్తో చెప్పినట్టు అనిపిస్తుంది నాకు. ఎక్స్పీరియన్స్ స్పీక్స్ ఎవ్రీథింగ్ కదా, సో మేబీ. ఓకే, మరి సాంగ్ ఐడియా వచ్చిందా? మ్యామ్ సలహాలు తీసుకుందామా? కొంచెం ఏమైనా లీడ్ ఉంటే బాగుంటుందేమో అని. ఎస్, అడిగేద్దాం. నాకు ఒక ఐడియా వచ్చింది. ఆ ఉంగరాల జుట్టు అబ్బాయి ఆ అమ్మాయిని కనుక టీచ్ చేస్తే సాంగ్ ఏమైనా బాగుంటుంది కదా? బాగుంటుంది మేడం. సో టీజింగ్ సాంగ్స్ అంటే నాకు ఫస్ట్ గుర్తుకొచ్చేది హలో గురు ప్రేమ కోసమే. అదే ఉంటుంది మొదటి వరుసలో. నాకైతే అదే ఐడియా వస్తుంది ఫస్ట్ టీచ్. అదేనా మ్యామ్? ఆ సాంగేనా? మరి కానీ అద్భుతమైన సాంగ్. ఓకే మేడం. హలో గురు ప్రేమ కోసమేరో జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం, ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే, మహా సుందరాంగులే పొందలేని వాణ్ణి అన్ని. హలో గురు ప్రేమ కోసమేరో జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం.
పాల జుట్టు వాణ్ణి ఒడ్డు పొడుగు ఉన్నవాణ్ణి చదువు సంజ కల్గినోని చౌకబేరమా గొప్ప ఇంటి కుర్రవాణ్ణి అక్కినేని అంతటోణ్ణి కోరి నిన్ను కోరుకుంటే పెద్ద నేరమా నాకన్నా నీకున్న తాకీదులేంటమ్మా నా ఎత్తు నా బరువు నీకన్నా మోరమ్మ నేనంటే కాదన్న లేడీసే లేరమ్మా నాకంటే ప్రేమించే మొనగాడు ఎవడమ్మా ఐ లవ్ యు డార్లింగ్ బికాజ్ యు ఆర్ చార్మింగ్ ఎలాగోలా నువ్వు దక్కితే లక్కు చిక్కినట్టే వై నాట్ హలో గురు ప్రేమ కోసమేరు జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే మహా సుందరాంగులే పొందలేని వాణ్ణి హలో గురు ప్రేమ కోసమేరు జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం కట్టుకుంటే నిన్ను తప్ప కట్టుకోను ఒట్టు పెట్టుకుంటినమ్మా బెట్టు చేయకే అల్లి బిల్లి గారడీలు చెల్లవింక చిన్నదానా అల్లుకోవే నన్ను నీవు మల్లె తీగలా నీ చేత పాడిస్తా లవ్ సాంగ్లు జూయట్లు నా చేతో తినిపిస్తా మన పెళ్ళి బొవ్వట్లు ఆహా నా పెళ్ళంట ఓహో నా పెళ్ళంట అభిమన్యుడు శశిరేఖ అందాల జంటంట अच्छा मैंने प्यार किया लुचा काम नहीं किया అని తుమి తేలకుంటే నిన్ను లేవదీసుకుపోతా అది రెడీ అల్లు కొరు ప్రేమ కోసమేరు జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం ప్రేమించాను దీన్ని కాదంటోంది నన్నే మహా సుందరాంగులే పొందలేని వాణి హలో గురు ప్రేమ కోసమేరు జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం వావ్ సిద్ధు గారు ఎక్స్ప్రెషన్తో ఇచ్చి పడేశారు చాలా బాగా అనిపించింది నాకైతే Thank సో you. ఎంతమంది రిజెక్ట్ చేశారు చెప్పండి రియల్గా ఎంతమంది రిజెక్ట్ చేశారో తెలియదు కానీ ఎంతమందిని ట్రై చేశానో తెలుసు అది చెప్పండి అది వద్దులేండి మళ్ళీ జుట్టు బాగుందన్నారు కదా లెక్క పెట్టుకోండి అయితే అమ్మో అంతమందిని ప్రపోజ్ చేశారా అంత లేదులేండి బట్ ట్రై చేస్తాం కదా సో అలా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ సరే సాంగ్ ఎట్లా అనిపించిందో మ్యామ్కి అడిగి తెలుసుకుందాం చాలా బాగుంది అసలు ఫస్ట్ ఎంట్రీయే తను క్రాఫ్ట్ని ఇలా అనుకుంటూ రావడం హైలైట్ ఆఫ్ ది సాంగ్ మీ మేనరిజం చాలా బాగా తెలిసింది అందులో గణేష్ పాత్ర గారు రాసిన సాహిత్యం చూడండి ప్రేమించాను దీన్ని అంటే ఆ అమ్మాయిని కూడా తన సొంతం అనుకునే అప్పుడే డిసైడ్ అయిపోయాడు హీరో తర్వాత కాదంటోంది నన్ని ఈ ప్రాసలు అనేవి చాలా అద్భుతంగా ఉన్నాయి అదొకటి అభిమన్యుడు శశిరేఖ వీళ్ళని కూడా పాత కొత్తల మేలు కలయికతో గణేష్ పాత్ర గారు సాహిత్యం ఒక ఎత్తు అయితే బాలుగారు లాంటి వాళ్ళు ఇలాంటి పాడగలరు ఇలాంటి పాటలన్నీ సక్సెస్ఫుల్గా పాడగలిగే పాటలు బాలుగారు అయితేనే చక్కగా లక్కీగా టీజింగ్గా పాడగలిగే స్థాయి ఉన్న గాయకులు అటువంటి గాయకుడి యొక్క పాటని నువ్వు చాలా అద్భుతంగా పండించావు చాలా బాగుందమ్మా థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సూపర్ బెస్ట్ కాంప్లిమెంట్స్ వచ్చేసాయి యాంకర్ కమ్ సింగర్ అయితే చాలా పాజిటివ్స్ ఉంటాయి కదా అవునవును మేడం అన్నిట్లో ప్లస్సే మైనస్ ఎక్కడ ఉండదు అవసరం ఉన్నా లేకపోయినా దొరకవచ్చు అనమాట అది ఎందుకు మరి రిజెక్ట్ చేశారో నాకు అర్థం కావట్లేదు
సరే ఫైనల్గా తేల్చుకుందాం. ఓకే మేడం, కూర్చోండి. థ్యాంక్ యూ. దృశ్య పల్లకి విభాగంలో నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ సాయి ప్రజ్వల. హలో సాయి ప్రజ్వల, హలో అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఏం చేస్తుంటారండి? నేను సింగర్ అండ్ మ్యూజిక్ టీచర్ని. అమ్మయ్య, యాంకర్ అనలేదు, సేఫ్ లేదండి. అందరూ యాంకర్స్ వచ్చారు ఇవాళ. సూపర్, నాకు కాంపిటీషన్ ఎక్కువైపోయింది అనుకుంటున్నాను, రక్షించారు. ఓకే, సంగీతం ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు? చాలా ఏళ్ళు అయింది, ఇప్పుడు టీచ్ చేస్తున్నాను. అవునా? షోస్. ఓకే, ఫుల్ బిజీ. యా, సూపర్ అండి. మరి స్క్రీన్ పైన మీకు ఒక దృశ్యం వస్తుంది, దానికి అనుగుణంగా ఒక పాట అందేసుకోవాలి. ఇది మీకు చాలా ఈజీ అనుకుంటున్నాను నేను కదా. ట్రై చేస్తాను. ఓకే, విజువల్ వచ్చేసింది, చూడండి ఒక్కసారి. వావ్, థీమ్ అంతా భలే ఉందండి. డాన్సింగ్ డాల్స్ కనిపిస్తున్నాయి. మళ్ళీ ప్రేమ పైన సాంగ్ అనిపిస్తుంది నాకు. ఏమైనా ఐడియా వచ్చిందా? అంటే ఇక్కడ పిక్చర్స్ చూస్తుంటే అక్కడ హార్ట్ సింబల్ ప్లస్ తనకి డాన్స్ అంటే చాలా ఇష్టం, ముఖ్యంగా కర్ణాటిక్ ఏమంటారు ట్రెడిషనల్ క్లాసికల్ డాన్స్ ఓకే అంటే ఇష్టం ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే, మరి సాంగ్ ఐడియా వచ్చిందా? మ్యామ్ సలహాలు తీసుకుందామా? తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. మ్యామ్ చాలా ఈజీగా గమనించవచ్చు. నాకైతే అనిపిస్తుంది పాత సినిమా ఒకటి రామోజీ ఫిల్మ్ సిటీ వారి నిర్మాణంలో, రామోజీ గారి నిర్మాణంలో సాగిన ఒక నాట్య మయూరి అద్భుతంగా కాలు లేకుండా కూడా డాన్స్ చేసే ఒక విజువల్ కనిపించింది నాకు. అది నీకు గుర్తొస్తే బాగుంటుంది. అవును మేడం, అది చాలా మంచి సినిమా. అందులో సుధాచంద్రన్ గారు నటించారు, మయూరి. ఓకే, ఇంకా ఆలస్యం లేకుండా అంత చక్కగా పాడేసేయండి. తప్పకుండా. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. అందెలు పిలిచిన అలికిడిలో అణువణువున అలజడులు యద పదమొకటో లాహిరిలో యద పదమొకటో లాహిరిలో ఎన్నడూ ఎరుగని ఒరవడులు ఇది నా ప్రియ నర్తన వేళ తుదిలేనిది జీవన హేళ ఇది నా ప్రియ నర్తన వేళ తుదిలేనిది జీవన
సాయి ప్రజ్వల గారు ఆ వాయిస్లో ఏవైనా వాయిస్ అండి, ఎలాంటి సాంగ్ అయినా ఎంత ఈజీగా పాడేస్తారో అనిపించింది. ఎంత కష్టం కదా ఈ సాంగ్లో, అసలు ఆ వేరియేషన్స్ ఎన్ని చూపించారో తెలుసా. మీ వాయిస్ కూడాను చాలా పరిణితి చెందిన వాయిస్ లాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ చాలా బాగా అనిపించింది. ఇందులో నా పేరు కూడా వచ్చింది, ఒక లహరిక. సూపర్. యూ. మరి మ్యామ్కి ఎట్లా అనిపించిందో అడిగేద్దాం. ఈ పాట గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎక్సలెంట్ ప్రజెంటేషన్. మొత్తం వాద్యకారులు, ఆ గాయని కూడా ప్రజ్వల అద్భుతంగా పాడింది. మంద్ర మధ్య తారస్థాయిల్లో కూడా ఏమాత్రం తొడకుండా పాడడం. మీరు క్లాసికల్ నేర్చుకున్నారమ్మా? అందు గురించే ఆ యొక్క పట్టుదలను తెలుస్తోంది. ఎక్కడ తొణకుండా బెనకుండా బాలుగారు చేసిన ట్యూన్ని జానకి గారు ఎంత అద్భుతంగా పాడారో వారు కూడా అంత బాగా పాడింది. చాలా బాగుంది. ఇంకొక విషయం చెప్పాలి మనం ఇక్కడ, కీబోర్డు బిట్ అయిపోయిన తర్వాత, బీజిఎం అయిపోయిన తర్వాత సాయి అని ఒక ఇక్కడ వాద్య కళాకారుడు ఉన్నాడు. అతను మృదంగం బిట్స్ వాయించారు. అది వాయించడం చాలా కష్టం, తను సోలోగా ప్రజెంట్ చేయడం. తర్వాత ఇద్దరు లయంకరులు, ఇద్దరు శ్రీనివాస్ సాయి గారు, వీళ్ళిద్దరు కూడా లయంకరులాగా అద్భుతమైన గానానికి తగ్గట్టుగా వాద్యం ఉండడంతో ఈ పాట మంచి హిట్ సాంగ్ అయిపోయింది మీకు. ఇది మీ కెరీర్లోనే ఒక మలుపైన ఎపిసోడ్ కింద భావించవచ్చు. చక్కగా పాడారమ్మా, చాలా బాగుంది. వాద్య సహకారం ఇంత బాగా ఉండడంతో, అద్భుతంగా ఉండడంతో ఈ పాట పండింది అని నా భావన. చక్కటి భావావేశంతో పాడారు మీరు, బాగుంది. థ్యాంక్ యూ మేడం. సూపర్ అండి, మంచి కాంప్లిమెంట్స్ వచ్చేసాయి. ఆల్ ద బెస్ట్ అండి, ఇలాగే కొనసాగించాలి మీ పాటల ప్రయాణాన్ని. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. కూర్చోండి. దృశ్య పల్లకి విభాగంలో నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ వినీల్ గారు. హలో వినీల్ గారు, ఎలా ఉన్నారు? హాయ్ అండి, ఎలా ఉన్నాను నేను? మీరు సూపర్ అండి, మీరు యాంకర్ కమ్ సింగర్, ఇంకేముంది. ఆన్సర్ వచ్చేసింది, నేను బాగున్నాను. అదే నాకు ఛాన్స్ కూడా ఇచ్చే ఇది లేదు ఇవాళ వేదిక నాకైతే. అలా ఏం లేదండి, ఈ వేదిక మీదే. థ్యాంక్ యూ అండి, భరోసా ఇచ్చారు. ఇప్పటి వరకు భయం ఉండే, స్టార్టింగ్ రాగానే మీరు కూర్చోండి నేను పాడతా, నువ్వు పాడు నువ్వు కూర్చో అంటే అంటున్నారు. రిహార్సల్స్ మేము చేస్తుంటే మీరు ఇంకా అద్భుతంగా పాడుతుంటే ఇంకా మేమెందుకు, నేను యాంకరింగ్ చేస్తా మీరు పాడండి అందామని ఆ ఉద్దేశంతో అన్నా. ఈ మాత్రం హింట్ ఇస్తే చెలరేగిపోను. అంతే అంటారా? ప్యాకప్ చేసుకుందాం మనమంతా. ఓకే, మరి ఆలస్యం లేకుండా స్క్రీన్ చూసేద్దామా? చూద్దాం. ఓకే, విజువల్ ప్లీజ్. ఓకే, విజువల్ వచ్చేసింది, చూడండి ఏం కనిపించింది. ఏ విజువల్ వేసారో అవన్నీ కనిపించాయి. అబ్బాబ్బాబ్బా, ఏమైనా సమాధానమా? అయితే మీకు నచ్చే పాట పాడేయండి. ఈ విజువల్ చూస్తే మీకేమనిపిస్తుంది చెప్పండి? అయ్యో, ఇదండి, ఇది యాంకర్ తో వచ్చే చిక్ అనమాట. ఇద్దరు యాంకర్స్ ఉంటే లేదు, ఇట్లానే ఉంటుంది. మీకు ఏ పాట గుర్తొస్తే మీకోసం డెడికేట్ చేస్తే ఆ పాట పాడతా. అబ్బా సరే, అయితే ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చాక వదులుకుంటానా? నాకు మేడం సలహాలు కావాలి ఖచ్చితంగా. తానే కనుక్కోవాలి, ఎందుకంటే ఇన్ని క్లూ ఇచ్చేస్తాం కదా, నువ్వు కనుక్కుని మంచి పాట ఇవ్వవా? మేడం అది క్లూ ఎక్కడ మేడం, విజువల్ చూసి చెప్పారు అంతే కదా. క్లూ సరే పోనీ, మన షో యాంకర్ కాబట్టి కొంచెం హెల్ప్ చేయడం. ఏమీ చెయ్యను, అవసరం లేదు, ఎందుకంటే ఇంత బాగా క్లియర్గా ఇచ్చేసాము. సరే, మిమ్మల్ని ఊహించుకుంటూ మీకోసం ఒక పాట నేనే పాడతా, దాన్ని బట్టి మీరే తెలుసుకుంటారు ఏ పాట. ఓకే సరే, డన్. చెలియా నీ వైపే వస్తున్నా, కంటపడవా ఇకనైనా, ఎక్కడున్నా నిద్రపోతున్న రాత్రి నడిగా, గూటికి చేరిన గువ్వల నడిగా, చల్లగాలి నడిగా, ఆ చందమామ నడిగా, ప్రియురాలి జాడ చెప్పరేమని, అందరినీ ఇలా వెంటపడి అడగాల, సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా, చల్లగాలి నడిగా, ఆ చందమామ నడిగా, ప్రియురాలి జాడ చెప్పరేమని, అందరినీ ఇలా వెంటపడి అడగాల, సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా.
అసలే ఒంటరితనం అటుపై నిరీక్షణం అసలే ఒంటరితనం అటుపై నిరీక్షణం అరరే పాపమని జాలిగా చూసే జనం ఊరంత గొడవ జరిగితే కొండంత కోపమా నన్ను తిలి నువ్వు ఉండగలవ నిజం చెప్పవమ్మా అందరినీ ఇలా వెంటపడి అడగాల సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా నిద్రపోతున్న రాత్రి నడిగా గూటికి చేరిన గువ్వల నడిగా చల్లగాలి నడిగా ఆ చందమామ నడిగా ప్రియురాలి జాడ చెప్పరేమని అందరినీ ఇలా వెంటపడి అడగాల సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా నువ్వు నా ప్రాణమని విన్నవించు ఈ పాటని నువ్వు నా ప్రాణమని విన్నవించు ఈ పాటని ఎక్కడో దూరానున్నా చుక్కలే విన్నా అని అది వించలేదా కాస్త కూడా నీ మనస్సుని మరదాలు దాటి ఒక్కసారి పలకరించవే అందరినీ ఇలా వెంటపడి అడగాల సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా నిద్రపోతున్న రాత్రి నడిగా ఊటికి చేరిన కువల నడిగా తానే నా 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 తానే నా 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 ఓకే వినీల్ నాకు లహరి అర్థమై గారు నేను అడుగుతా అయ్యా ఆ. ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు నాకు అసలు కనుక్కున్నారా పాట మొత్తం డీటెయిల్స్ చెప్తా ఏది నువ్వే గోకులా? నువ్వే సినిమా ఆ. ఆ శ్రియ అండ్ తరుణ్ యాక్ట్ చేశారు కోటి గారి మ్యూజిక్ శంకర్ మహాదేవన్ ఆలపించారు అండ్ ఆ లిరిక్స్ రాసింది సిరివెన్నెల గారు శంకర్ మహాదేవన్ గారు పాడారా ఎస్ Sure. వాయిస్ అట్లా అనిపించలేదా ఇప్పుడు ఎవరు పాడారు ఇప్పుడు ది గ్రేటెస్ట్ వినీల్ గారు వద్దు. పాడారు శంకర్ మహాదేవన్ గారే పాడారు ఈ పాట ఓకే ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది ముందు యాంకరింగ్ ఎంచుకున్నారా సింగింగ్ ఎంచుకున్నారా ఫీల్డ్ నేను పాడిన తర్వాత మాట్లాడింది కూడా విన్నారు కాబట్టి ఏది ఎంచుకోండి ఇది అంటాను కూడా నాకే పరీక్ష తండ్రి నీకు క్వశ్చన్ అడగడమే నాకు భయంలా అనిపిస్తుంది ఓకే అద్భుతంగా ఉంది వినీల్ ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి Thank you so much. అదిరిపోయింది Thank you, thank you. మరి మ్యామ్కి ఎట్లా అనిపించింది అడిగేద్దాం Yes. చాలా బాగుంది ఇంకా చెప్పేదే ఉంది అసలు తను ఏదో ఏమీ తెలియదండి మీరు చెప్పండి అన్నాడు కానీ చల్లగాలిని వదలలేదు వెన్నెల్ని వదలలా చందమామని వదల రాత్రిని అడగలేదు ప్రియురాలు లభించిందా లేదా మీకు ఇంతకీ లైనప్ మేడం లైనప్ ఎన్నో నెంబర్ అని అడగండి చాలా అద్భుతమైన సాహిత్యం మరి సిరి వెన్నెలని ఒకే దాంట్లో విముడ్చుకున్న సీతారామ శాస్త్రి గారి సాహిత్యం అద్భుతం దాన్ని కంపోజ్ చేసిన కోటి గారు ఎంత యాక్టివ్గా చేస్తారంటే ఆ పాటని అందరి హృదయంలోకి దూరిపోయేలాగా చేస్తారు ఆయన అంటే మనకి ఎక్కడ మర్చిపోలేము ఇలాంటి పాటలు చాలా బాగా పాడారు మీరు చాలా బాగా పాడారు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ Thank you so కూర్చోండి much. మన దృశ్య పల్లకి విభాగంలో చివరిగా వస్తున్న పార్టిసిపెంట్ శ్రీనిక మహతి హలో శ్రీనిక మహతి మీ పేరులాగా మీరు కూడా చాలా క్యూట్గా అనిపిస్తున్నారు థ్యాంక్ యూ ఏం చేస్తుంటారండి నేను సింగర్ అండ్ కర్ణాటిక్ మ్యూజిక్లో ఎంఏ అయిపోయిందండి రీసెంట్ అమ్మో చూడటానికి కొంచెం చిన్నగా అనిపిస్తున్నారు అంత పెద్ద బాధ్యతలన్నీ మోసేశారా ఓకే మరి మీకు ఈ రౌండ్ ఈజీ కదా చాలా ఈజీ కదా ట్రై చేద్దామండి ఒకసారి అయ్యో ట్రై అనకూడదండి ఇంత సీనియారిటీ ఉంటే ట్రై అనకూడదు నో అంటే కనుక్కోవాలి కదా ఫస్ట్ మాకు ఒక పరీక్ష పెట్టారు కదా అందుకు దానికి ట్రై అంటున్నా ఓకే మరి ఏం చేస్తూ ఉంటారు ఖాళీ టైంలో నేను రికార్డింగ్స్ షోస్ చేస్తుంటాను మ్యూజిక్ క్లాసెస్ తీసుకుంటూ ఉంటాను Okay. ఫుల్ టైం మ్యూజిక్లోనే ఉంటానండి యా
సూపర్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్క్రీన్ పైన మీకు ఏ విజువల్ వస్తుందో చూసేద్దాం. షూర్. ఓకే, శ్రీనిక మహతి గారు చూడండి, విజువల్ వచ్చేసింది. చిన్ని పాదాలు, హార్ట్ సింబల్, అందమైన పెదాలు, కళ్ళు. మళ్ళీ మీకు కూడా నిద్రపోయే ఒక పర్సన్ కనిపిస్తున్నారు. అయినా మీకు ఈజీలేండి. యాక్చువల్లీ కరెక్ట్గా అర్థం కావట్లేదండి, చాలా ఎక్కువ అయిపోయాయి క్లూస్. అవును. సో వాటన్నిటిని నేను మర్చి చేసి ఏం సాంగ్ అనేది అర్థం కావట్లేదు ఓకే, యాక్చువల్లీ. మ్యామ్ ఉన్నారు కాబట్టి సలహాలు సూచనలు తీసుకుందాం. ఇది ఊహకు అందనిది, ఎంతో చక్కని పాట, అద్భుతమైన పాట. నా మనసుకి వచ్చిన సాంగ్ నాలో ఊహలకు నాలో ఊసులకు అనే సాంగ్ వచ్చింది మా చందమామ మూవీలో. కరెక్ట్ అమ్మా, చాలా బాగుంటుంది ఆ పాట. పరభాషా గాయని పాడినట్టున్నారు కదా ఇది పాటని. ఆశా భోస్లే ఎవరమ్మా? ఆశా భోస్లే గారు అద్భుతంగా తెలుగు భాషని అంత బాగా కైవసం చేసుకుని సాహిత్యాన్ని అర్థం చేసుకుని ఎంత హిట్ సాంగ్ అండి, వన్ ఆఫ్ ది హిట్ సాంగ్ ఇది. చాలా బాగుంది, క్యారీ ఆన్. ఓకే మహతి గారు, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు, నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు, పరుగులుగా పరుగులుగా అవి ఇలా ఇవాళ నిన్నే చేరాయే, నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు. కళ్ళలో మెరుపులే గుండెలో ఉరుములే, పెదవిలో పిడుగులే నవ్వులో వరదలే, శ్వాసలోన పెను తుఫాని ప్రళయమవుతోందిలా, నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు.
శ్రీనిక అద్భుతం, చాలా బాగుంది వాయిస్. మ్యామ్ అయితే మైమరిచిపోయారు. అవును, మరి తన ఆహార్యం, అందం, పాట ఇవి చూస్తే ఎవరైనా మైమరిచిపోతారు. అంత బాగా పాడావు అమ్మా, చాలా బాగా పాడావు. అసలు ఈ పాటలో ఆయుపట్టు ఏంటంటే చెప్పనా, ప్యాడ్స్ చాలా తీసుకురావాలి, డెప్త్ తీసుకొచ్చారు. సతీష్ డిడ్ వెరీ వెల్ ఈ పాటకి. చాలా బాగుందమ్మా, ఎక్సలెంట్గా పాడావు. అసలు ఆశా భోంస్లే గారు కూడా అసలు ఒక 25 ఏళ్ళ అమ్మాయిలా పాడినప్పుడు మీరు ఇంకా 16 ఏళ్ళే అని నేను అనుకుంటున్నాను. చాలా బాగా పాడారు. ఈ పాటకి యాప్ట్గా ఉంది, మీ వేషధారణ, మీ గెటప్ అన్నీ కలగలిసి ఒక అందమైన పాట తయారైంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఓకే, సూపర్ కాంప్లిమెంట్స్ అందుకున్నారు కదండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. దృశ్య పల్లకి విభాగాన్ని అందమైన హుషారైన పాటలతో ముగించుకున్నాం కదా. మరి మన రెండవ విభాగమైన కావ్య పల్లకిలోకి ఎంటర్ అయిపోదాం. కావ్య పల్లకి విభాగంలో వస్తున్న పెయిర్ సిద్ధు అండ్ సాయి ప్రజ్వల. ఓకే, మరి కావ్య పల్లకి విభాగంలో మీరు ఎంచుకునేటువంటి పాట ఏంటి? నడక కలిసిన నవరాత్రి. వావ్, హిట్లర్. సాంగ్ పాడింది ఎస్పీబీ గారు అండ్ అలాగే చిత్ర గారు. ఓకే. అండ్ మ్యూజిక్ కోటి మై ఫేవరెట్. ఓ సూపర్. అంటే ఇప్పుడంతా ఇవాళ సీనియర్సే ఉన్నారు కాబట్టి మీకు ఏ సాంగ్ ఇచ్చినా ఈజీ, అంత అద్భుతంగా పాడేస్తారు. ఓకే, అంతే కదా? ఓకే, మేము పాడుతుంటాం, మీరు హ్యాపీగా డాన్స్ చేయండి. ఓకేనండి. ఆ ఛాన్స్ నాకు అక్కడ లేదు, సీట్ చిన్నది ఇచ్చారు. నెక్స్ట్ టైం అటువైపు ట్రై చేస్తాను. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. నడక కలిసిన నవరాత్రి, సిగ్గుపడితే శివరాత్రి, పడచు సొగసుల పాలాస్త్రీ, అంట నీరా నా మేత్రి. నడక కలిసిన నవరాత్రి, సిగ్గుపడితే శివరాత్రి, పడచు సొగసుల పాలాస్త్రీ, అంట నీరా నా మేత్రి. అబేబే 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 అబేబే. మొగుడని అంటే స్త్రీ, మొదలు పెడితే 1 2 3, ఒంపు సంపుల యంగోత్రి, కాలు జారక కంగోత్రి. అబేబే 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 అబేబే. అందమైన మాట అడ్డు సోకులమ్మ సొంత పట్టు జివ్వు మన్న రవ్వలడ్డు. ఏబిసీలు లేని జంట, ఏపుగున్న బుగ్గరెడ్డ, లేతగన్న నీటి పట్టు, పలుకు ఎప్పుడెప్పుడెప్పుడంటూ నిప్పు రాసుకుంటే. మన
పలకా బలపం లవ్వు లవ్వు లవ్వుమంటూ ప్రేమ దిద్దుకుంటుంటే అలకా కొలుకు ఎప్పుడెప్పుడెప్పుడంటూ నిప్పు రాజుకుంటుంటే పలకా బలపం లవ్వు లవ్వు లవ్వుమంటూ ప్రేమ దిద్దుకుంటుంటే తనువే పలికే కసి కవాలి తరమే ఉనికి ఎదమనాలి తెరలే తెరిచి పదటెనాలి పదవే పదకే పసిమరాళ్ళి అబేబీ 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 అబీబీ 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 నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి ఒంపు సొంపుల గంగోత్రి కాలు జారక కంగోత్రి రాజమండ్రి దేవకాడ రంగసాని మేడకాడ రాతి నీరు రంబదంట నాయుడోరు ఇంటి కాడ నల్ల తెమ్ము సట్టు నీడ ఎన్నెలంత ఎంకిదంట అడిగేదడుగు అల్లి బిల్లి కన్నె తీగ పూలు పిందలేస్తుంటే వెతుకో వెతుకు వేడి పుట్టి వెచ్చబెట్టి వెన్నె పూస దాస్తుంటే అడిగేదడుగు అల్లి బిల్లి కన్నె తీగ పూలు పిందలేస్తుంటే వెతుకో వెతుకు వేడి పుట్టి వెచ్చబెట్టి వెన్నె పూస దాస్తుంటే జగడు రగడు జత జవాని పరువా బలిగే ప్రియ భవాని తొలిగా పడితే చెల్లి నిషాని జరిగే జతులే యమ్మ కహాన్ని అబేబీ 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 అబీబీ అబేబీ అబీబీ 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 నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి ఒంపు సంపుల గంగోత్రి కాలు జారక కంగోత్రి అబేబీ 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 అబీబీ 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 వావ్, ఏంటండి ఎనర్జీ! మీరు అన్నారు కదా డాన్స్ చేయండి మీరని, ఆ అనేటప్పుడు నాకేం అనిపించలేదు. మీరు పాడుతునేటప్పుడు అసలు స్పేస్ సరిపోలేదు, కానీ మీరు మనసులో చేశారు శృతి చేశాను. హాసన్ లాగా. నిజంగా అలానే ఫీల్ అయి చేశాను. అప్పటికి చేతులు కాలు ఆగట్లేదు, చేస్తూనే ఉన్నా. అవును ఈ పాటకి చేయని వాళ్ళంటే ఎవరైనా ఉంటారండి డాన్స్? అవును, అవును. ఆ మూమెంట్, చిరంజీవి గారి స్టెప్ ఇట్లా కళ్ళలో మెదలాడుతూ ఉంటుంది కదా. సెట్టింగ్ సాంగ్ అన్నమాట. ఎస్, ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా. అవును. రైట్, మరి చాలా బాగుంది కాబట్టి ఈ పాట మ్యామ్కి ఎంతవరకు నచ్చిందో అడిగి తెలుసుకుందాం. నాకు చాలా నచ్చింది. ఎక్సలెంట్ సాంగ్ అండి. అంతే ఎనర్జెటిక్గా పాడారు ఇద్దరు గాయని గాయకులు. అద్భుతం. అసలు అబీబీ బేబీ అన్నప్పుడు నిజంగా మేము కూడా ఇంట్లో డ్యాన్స్ వేస్తాం ఆ పాట వినగానే. రంభ చిరంజీవి గారి కాంబినేషన్లో ఈ పాట అద్భుతమైన హిట్. ఆ సాంగ్ని అంతే రికార్డింగ్ ఎఫెక్ట్స్ ఎంత బాగా పాడతారో ఆ ఒరిజినల్ రికార్డ్లా పాడారు ఇద్దరు కూడా. చాలా బాగా పాడారు, ఎక్సలెంట్. అసలు ఈ కౌంటర్స్ వేసిన కీబోర్డ్ ప్లేయర్స్ ఇద్దరు, అంటే మీరు హమ్మింగ్ పాడుతున్నారు, ఫస్ట్ హమ్మింగ్ పాడుతున్నప్పుడు వీళ్ళు కౌంటర్స్ వేస్తారు మందర స్థాయిలో పాడిన, అంటే ఆ కౌంటర్ పార్ట్ వేణుగారు రాజుగారు అద్భుతంగా పండించారు. ఓవరాల్గా టీం మొత్తం మీకు సహకరించడం ఈ పాటకి హైలైట్. చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ మేడం. సూపర్, కూర్చోండి. కావ్య పలికి విభాగంలో నెక్స్ట్ వస్తున్న పేరు వినీత్ అండ్ శ్రీనిక. శ్రీనిక, మైక్ నీ దగ్గరే ఉంది కదా. అమ్మో, నేను వినీల్ గారిని అడగదలుచుకోలేదు, భయం అవుతుంది. ఓకే, మరి పేరుగా వచ్చేస్తున్నారు, ఏ సాంగ్తో వస్తున్నారు? లేదండి, చెప్పండి. మీరు అంత మౌనంగా ఉంటే స్టేజ్ బాగోదండి. స్టేజ్ అంతా మీదే అండి, వాడుకోండి. వద్దు వద్దు, వద్దా? అంత ఛాన్స్ మేము తీసుకోమండి. సరే, సిరివెన్నెల మూవీ నుంచి విధాత తలుపున అనే ఒక అద్భుతమైన పాట పాడుతున్నాను. ఓకే, సూపర్. ఇంక లేట్ చేయకుండా పాడేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.
విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం. ఓ ప్రాణనాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవనాదం. కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం. యద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం. సరసస్వర సురచరీ గమనము సామవేద సారమిది. సరసస్వర సురచరీ గమనము సామవేద సారమిది. నే పాడిన జీవన గీతం ఈ గీతం విరించిన విరచించితిని ఏకవరం విపంచినై వినిపించితిని ఏ గీతం.
ఉచ్ఛ్వాసం కవనం, నా నిశ్వాసం గానం, నా ఉచ్ఛ్వాసం కవనం, నా నిశ్వాసం గానం. సరసస్వర సురచరీ గమనము సామవేద సారమిది, నీ పాడిన జీవన గీతం ఈ గీతం. అద్భుతం, అమోఘం. పదాలు చిన్నవైపోతాయేమో. బాలు గారు అండ్ సుశీలమ్మ కనిపించారు ఈ పాటలో. చాలా బాగుంది, అంత చక్కగా లీనమై. నాకైతే క్యాసెట్లో విన్నట్టు ఫీలింగ్ అనిపిస్తుంది. కళ్ళు మూసుకుంటే ఎదురుగా మీరు ఉన్నారన్నట్టు నాకు అనిపించలే. అంత బాగుంది నిజంగానే. థ్యాంక్ యూ సో మచ్. మ్యామ్కి ఎట్లా అనిపించింది అడిగేద్దామా? చాలా 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 బాగుంది. అది చిన్న మాట. ఇంకా మీ పాట విషయంలో చూస్తే అద్భుతంగా పాడారు ఇద్దరు. నిజంగానే బాలు గారు సుశీల గారు పాడినట్టే. ఇంతకుముందు పాడిన శ్రీనిక పాడింది ఆశా భోన్స్లే, దాని నుంచి మళ్ళీ పరకాయ ప్రవేశం అంటారు చూడండి, అంత అద్భుతంగా పాడారు. దీంట్లో ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ పాటకి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పేరు సిరివెన్నెల అని ఈ సినిమాతోటే ఆయనకి ఆ నామకరణ జరిగింది. అంతకుముందు ఆయన సీతారామశాస్త్రి గారిగానే తెలుసు. ఈ సినిమా వచ్చిన తర్వాత విశ్వనాథ్ గారు ఇచ్చిన అవకాశంతో వారు ఇన్ని మంచి పాటలు ఈ సినిమాలో రాయడం వల్ల వారికి సిరివెన్నెల అనే ఒక పేరు బిరుదు కింద టైటిల్ కింద వచ్చేసింది. అవార్డులు వచ్చిన సినిమా అండి ఇది. ఈ పాటలన్నిటికీ అవార్డ్స్ వచ్చాయి. అద్భుతమైన పాటని ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. కూర్చోండి. కావ్యపల్లికి విభాగంలో నెక్స్ట్ వస్తున్న పేర్ సాయి ప్రజ్వల అండ్ సిద్ధు. ఓకే, మీరు తీసుకున్నటువంటి పాట ఏంటండి? బావరి నేను బామ్మవి నువ్వు. బామ్మ? బామ్మన్నారా బామ్మన్నారా? బామ్మ కాదండి, క్లారిటీ బామ్మ. ఇవ్వండి బాబు, బామ్మ. భయం వేస్తుంది ఈడ. చూడండి, మిమ్మల్ని చూసి బామ్మ అంటే బామ్మ కనెక్ట్ అయ్యారు. అదే అంటున్నా, మీరు ముందు ఒత్తి పలికారండి. క్లారిటీ మీరు మిస్ అయ్యారు. చాలా ఫ్లోలోనే చెప్తున్నాను. బావని నేను బామ్మవి నువ్వు. అయితే ఓకే ఓకే మ్యామ్, మీకు ఇంకా చెప్పేదేముంది? ఎలాంటి పాట అయినా మీ వాయిస్లో అద్భుత కదా, అంతే అంటారా? అంతేనండి. సూపర్గా పాడుతున్నారు, ఇంకా దానికి నో డౌట్స్ అండి. వంక పెట్టే విషయం కూడా లేదు. ఆల్ ద బెస్ట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా పాడేసేయండి. ఓకే. ఒంటరి ఒంటరి వయసు, తుంటరి తుంటరి మనసు, జంటను వెతికే వేళ ఇదే. తొందర తొందర పడకోయ్, అల్లరి అల్లరి మొగడా, రెక్కలు విప్పిన రాత్రిది. పైన చూస్తే తళ
చూస్తే వెన్నెల ధారా పక్కనుందోయ్ ముద్దుల డేరా చక్కగొచ్చి హత్తుకుపోరా పళ్ళచోడిని పంచుకుపోరా ఆ భావని నేను బామవు నువ్వు ఇద్దరమొక్కటవనే మోసలు రేపి మల్లెల కాలం నిద్ర కరువవనే కత్తెర చూపులు కొడితే సిక్కుల వాకిట తడితే ఉక్కిరి బిక్కిరి అయిపోనా తత్తర తత్తర పడితే టక్కున కౌగిలి విడితే టక్కర పిల్ల రెచ్చిపోనా గువ్వ గొట్టు గోరింట కెరుక పిల్ల పెట్టు పిల్లాడి కెరుక ఒప్పుకుంటే వయ్యారి కూన కురిసిపోదా ముత్యాల వాన జంట తాళం చూడవే జానా బావ విను భామని నేను ఇద్దరము ఒకటవని మోజులు రేపే మల్లెల కాలం నిదర కరువవనే కొత్త కోక కిర్రెక్కిపోని సన్నరైక వెర్రెక్కిపోని కొత్త కోక కిర్రెక్కిపోని సన్నరైక వెర్రెక్కిపోని కన్నె సొగసే గుమ్మెత్తిపోని బావ విను భామని నేను ఇద్దరము ఒకటవని మోజులు రేపే మల్లెల కాలం నిద్ర కరువవనే నిద్ర కరువవని ఇద్దరమొకటవనే ఇద్దరమొకటవనే సాయి ప్రజ్వల గారు ఆ ఎక్స్ప్రెషన్తో ఫైనల్గా ఒక నవ్వు నవ్వారు చూడండి, వాళ్ళ క్యూట్గా అనిపించింది. సిద్ధు గారు అయితే ఇంకా తీసిపోలేదనుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సూపర్. మరి బాగా అనిపించింది, మ్యామ్కి ఎట్లా అనిపించింది అడిగేద్దాం. నాకు చాలా బాగా అనిపిస్తాయి అన్ని పాటలు. ఎవరి తర్వాత ఎవరు బ్రహ్మాండంగా పాడేస్తుంటే ఇంకా ఏం పాట వస్తుందా, వీళ్ళు ఎంత పండిస్తారా అని చూడడం అనేది చాలా బాగుంది. ఇద్దరు చాలా బాగా పాడారు, ఎనర్జెటిక్గా పాడారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. కూర్చోండి. కావ్య పల్లకి విభాగంలో చివరిగా వస్తున్న పేర్ శ్రీనిక అండ్ వినీల్. ఓకే, మరి మీ పేరు ఏ పాట తీసుకున్నారు? నా మనసుకి ఏమైంది సాంగ్ నువ్వే నువ్వే మూవీ. నువ్వే ముందు కూడా నువ్వే ఆ పాట డీటెయిల్స్ అన్ని నాకు తెలుసు, అందుకే కదా నువ్వు మళ్ళీ అడగలా. అవును, అర్థమైంది. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేసండి. డన్. అరే రే 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 అరే రే 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 నా మనసుకేమైంది, నీ మాయలో పడింది, నిజమా కలా తెలిసేదెలా. నాకు అలాగే ఉంది ఎన్నో అనాలు ఉంది దాచేదెలా లోలోపల. మన ఇద్దరికీ తెలియంది ఏదో జరిగే ఉంటుంది, అందుకే ఇంతలా గుండె ఉలికి పడుతూ ఉంది. నా మనసుకేమైంది, నీ మాయలో పడింది, నిజమా కలా తెలిసేదెలా. నాకు అలాగే ఉంది ఎన్నో అనాలనుంది దాచేదిలా లోపల.
చుక్కలే తెచ్చి ఇవ్వనా అంది నీ మీద నాకున్న ప్రేమ కొత్తగా ఉంది బొత్తిగా నమ్మలేనంత ఈ వింత ధీమా జంటగా వెంట నువ్వుంటే అందరా నాకు ఆ చందమామ. అందుకే నాకు నువ్వంటే మాటలో చెప్పలేనంత ప్రేమ. పంచుకున్న ముద్దులో ఇలా జతే పడే పెంచుకున్న మత్తులో గాలితో చెప్పని మన మొదటి గెలుపు ఇదని నా మనసుకేమైంది నీ మాయలో పడింది నిజమా కలా తెలిసేదెలా ఎప్పుడు గుండె చెప్పుడు కొట్టుకుంటుంది నీ పేరు లాగా. ఎప్పుడు అప్పుడప్పుడు గుర్తుకొస్తుంది నా పేరు కొద్దిగా. ఒంటిగా ఉండనివ్వదు కళ్ళలో ఉన్న నీ రూపురేఖ ఇంతగా నన్ను ఎవరు నమ్ముకోలేదు నీలా ఇలాగా లోకమంటే ఇద్దరే స్వర్గం అంటే ఇక్కడే అంటే సరే అని వెన్నెలే కోడలి మన చిలిపి చిలిపి కథని. నా మనసుకేమైంది నీ మాయలో పడింది నిజమా కలా తెలిసిందిరా. మరి ఇద్దరికీ తెలియదు ఏదో జరిగే ఉంటుంది అందుకే ఇంతలా గుండె ఉలికి పడుతుంది వినీల్ శ్రీనక్కిని మొత్తం డామినేట్ చేసేసావుగా. నేనా ఆ, ఛ, శ్రీకాంత్. అడుగుదామా నిజమా కాదా మేడం అడుగుదాం, మనం కొట్టుకోవడం కాదు. డామినేషన్ కాదు కానీ పాటను చాలా బాగా పండించారు. ఈ సినిమాలో ఈ పాటకి నటించిన వాళ్ళు ఎవరు? తరుణ్ కదా. తరుణ్ గారు, అవును. మీరు కూడా లవర్ బాయ్ లాగే ఉన్నారండి. అబ్బా. Really. Thank you. మీరు చాలా బాగా పాడారు. Thank you అసలు so అది నాకు కూడా అనిపించింది, ఇమాజినేషన్లో తరుణ్ రూపంలో మీరు కనిపిస్తున్నారు. Oh, thank you ఇద్దరు so చాలా బాగా పాడారు. కోటి గారి మ్యూజిక్లో అద్భుతం అనేది విషయం మళ్ళీ ఈ పాటతో కూడా రుజువైంది. సిరివెల్లనార్ సీతారామ శాస్త్రి గారు ఇంత మంచి రొమాంటిక్ సాంగ్స్ రాశారా అనిపిస్తుంది. చాలా బాగుండండి, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. కూర్చోండి. కావ్య పల్లకి విభాగాన్ని కూడా అందమైన పాటలతో ముగించుకున్నాం కదా. ఇంకా ఆలస్యం చేయకుండా మన 3వ విభాగమైన మధుర పల్లకిలోకి ఎంటర్ అయిపోదాం. మధుర పల్లకి విభాగంలో నెక్స్ట్ వస్తున్న పెయిర్ సాయి ప్రజ్వల అండ్ వినీల్ గారు రెడీగా ఉన్నారనమాట, ఏ క్వశ్చన్ ఇస్తానని చెప్పేసి. ఇప్పుడు సాయి ప్రజ్వల గారితో మీ వాయిస్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? విందాం, నేను కూడా వింటూ. సింపుల్ ఆన్సర్. మీరు మాత్రం చూసుకోండి, చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ పర్సన్తో. మీరు కదా, నిజంగానే చూడండి ఒకసారి అడగండి. ఏం లేదు. మరి ఏ పాట ఎంచుకున్నారు? మధుర హిమసీమల్లో. హిమసీమల్లో. ఎవరిది బాగా వాయిస్ ఉంటుంది ఈ పాటకి? ఇద్దరివి ఈక్వల్గా ఉంటాయి. ఈక్వల్గానే ఉంటే Yes. జాగ్రత్త అండి, ముందే చెప్తున్నాను. ఆల్ ద బెస్ట్ కూడా.
ఎమగా ఉంది ఒళ్ళో మునిమాపుల్లో ఎల్లో మురిపాలలో ఎల్లో చలి చలిగా తొలి బలిగా ఈడే దారబోసా చలిమిడిగా చలివిడిగా అందాలారబోసా అలకలోరి రామ చిలక పలుకగనే సీమల్లో హల్లో ఎమగా ఉంది ఒళ్ళో మునిమాపుల్లో ఎల్లో మురిపాలలో ఎల్లో చలి చలిగా తొలి బలిగా ఈడే దారబోసా చలిమిడిగా చలివిడిగా అందాలారబోసా అలకలోరి రామ చిలక పలుకగనే సోసోగాని సోయగమా ప్రియ శోభనమా సుఖవీణ వీటుతమా వావా అంటే వందనమా అభివందనమా వయసంత నందనమా మొహమాటమైనా నవమోహనం చెలగాటమైనా తొలి సంగమం మదిరదిలే హిమ మహిమ ఓ, అది అడిగే మగతనమా నీదే భామా పడుచు పంచదార చిలక పలుకగనే హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో మునిమాపుల్లో ఎల్లో మురిపాలలో ఎల్లో మామ అంటే మాధవుడే జత మాధవుడే పడలేదు ఎండపడి సాసా అంటే సావిరహే బహుశాకలహే నడిజాము జాతరలే వాడేసుకుంటే వాత్సాయనం పరువాల గుళ్ళో పారాయణం రవి కలవే రచన సుమా ఓ సుమలతకే సుమసరమా నీవే ప్రేమ పెదవి ప్రేమని ఖైదని చదవగలే హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో మునిమాపుల్లో ఎల్లో మురిపాలలో ఎల్లో చలి చలిగా తొలి బలిగా ఈడే దారబోసా చలిమిడిగా కలివిడిగా అందాలారబోసా అలకలూరి రామ చిలక పలుకగనే
వావ్, ఇద్దరు పోటాపోటీగా పాడేశారు. చాలా బాగా అనిపించింది నాకైతే. అంతే అంటారా? నిజంగా అదే. సరే. మేడం అడుగుదామా మరి ఎట్లా ఉందో? చాలా బాగా పాడారు. మణి శర్మ గారు అంటే మెలోడీ కింగ్ అంటారు ఆయన్ని. అసలు ఇలాంటి పాటలు చేయడంలో ఆయన ప్రసిద్ధులు. అంత అద్భుతమైన పాటని ఇద్దరు కూడా అంటే వా 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 సావిరహే బహుశా కలహే ఇలాంటివన్నీ భలే ఉంటాయండి. చాలా బాగుంటాయి. ఆ ప్రాసలు చాలా బాగా రచించారు కూడా, అద్భుతంగా పాడించారు. మీరు చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కూర్చోండి. మధురపల్లికి విభాగంలో ఫైనల్గా వస్తున్న పేర్ సిద్ధు అండ్ శ్రీనిక. ఓకే, మరి ఫైనల్గా మీరు ఎటువంటి హుషారైన పాట తీసుకుని వచ్చారు? వీణ వేణువు రెండు కలిసి పాడే పాటలా ఉంటుంది ఈ పాట. మంచి మెలడీ, ఫాస్ట్ బిట్ కాదు, మంచి మెలడీ సాంగ్. ఇద్దరు వాయిస్ కూడా అన్నిటికీ సెట్ అవుతుంది కాబట్టి ఈ పాట ఇంకా అద్భుతంగా ఉండబోతుంది. Yes. అంతేనా శ్రీనిక? అవును. ఎంత కూల్గా చెప్పారు. ఇంకెందుకు అద్భుతంగా ఆలపించేసేయండి. ఓకే. థ్యాంక్ యూ. ఆహా. వీణ వేణువైన సరిగమ విన్నావా? తనువు తహతహలాడాల చెలరేగాల చెలివుగాల ఉయ్యాల నీ వేళలో వీణ వేణువైన సరిగమ విన్నావా? ఓ తీగ రాగమైన మధురిమ కన్నావా? ఊపిరి తగిలిన వేళ, నీ గుంపులు తిరిగిన వేళ, నా వీణలో నీ వేణువే పలికే రాగమాల. లలలా చూపులు రగిలిన వేళ, ఆ చుక్కలు వెలిగిన వేళ, నా తనువునా అణు అణువునా జరిగే రాసలీలా. వీణ వేణువైన సరిగమ విన్నావా? తీగ రాగమైన మధురిమ కన్నావా? ఎదలు అందం ఎదుట ఎదుటే వలచిన వనిత, మీరాకతో నా తోటలో వెలసే వనదేవత. కదిలే అందం కవిత, అది కోగిలికొస్తే యువత, నా పాటలో నీ పల్లవి నవత నవ్యమవత. వీణ వేణువైన సరిగమ విన్నావా? తీగ రాగమైన మధురిమ కన్నావా? తనువు తహతహలాడాల చెలరేగాల చెలియుగాల
సరిగమ విన్నావా తీగరాగమైన మధురిమ కన్నావా ఓ లాల 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 ఓ లాల 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 సిద్ధు గారు మీ వాయిస్ మెలోడీకి కూడా బాగా సెట్ అయిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు గుర్తించినందుకు. ఫస్ట్ ఇప్పుడు స్టార్టింగ్లో కొంచెం కానీ పొగిడారు. శ్రీనికతోని అట్లా శ్రీనిక వాయిస్ భలే మెలోడీకి భలే ఉంటుంది. ఆ వాయిస్ కి ఇప్పుడు కరెక్ట్ గా సెట్ అయింది అనిపించింది నాకైతే. ఓకే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఫైనలీ గుర్తించాం. యా థ్యాంక్ యూ. మ్యామ్కి ఎట్లా అనిపించింది అడిగేద్దామా? చాలా బాగుంది, ఎక్సలెంట్ సింగింగ్ అండి. అసలు రాజన్ నాగేందర్ గారి అపూర్వమైన మ్యూజిక్ డైరెక్షన్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. దాంట్లో ముఖ్యమైన పాటలు దీంట్లో ఉన్నాయి. ఇంటింటి రామాయణం, రంగనాథ్ గారు, ప్రభా గారు నటించారు ఈ సినిమాలో. అసలు దీంట్లో నవత, నవ్య, మమత అనే ఒకటి, పలికే రాగమాల, ఈ రెండు డిసెండింగ్ ఆర్డర్లో దిగుతాయి. ఆ పాట పాడే విధానం అదొకసారి పాడతారా మళ్ళీ? ఎదలు అందం ఎదుట అది కోగిలికొస్తే యువత నా తణువునా అణువణువునా పలికే నవ్య మమత లలలా కదిలే అందం కవిత అది కౌగిలికొస్తే యువత నా పాటలో నీ పల్లవి నవత నవ్య మమత. అదండి ఆ గొప్పతనం, కంపోజర్స్ యొక్క గొప్పతనం. ఆ సింగర్స్ని బట్టి వాళ్ళు కంపోజ్ చేయడం, వీళ్ళిద్దరు కూడా అద్భుతంగా పాడారు. చాలా నాకు ఇష్టమైన పాట. అందులో మీకు ఈ వేదిక మాత్రం చాలా మంచి వేదిక అండి. పాటల పల్లకి అనే వేదిక మీకు అవకాశం ఇంత బాగా వచ్చింది. అందరూ నిష్ణాతులుగా చేసి పంపిస్తున్నారు. మీకు ఇంకా ఎన్నో ఛానల్స్లో అవకాశాలు రావాలని మనసారా కోరుకుంటున్నాను అందరు గాయని గాయకులు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. కూర్చోండి. సో చూసారు కదండి, ఇవాల్టి మన పాటల పల్లికి కార్యక్రమంలో గాయని గాయకులు ఆలపించిన అందమైన పాటలను విని బాగా ఎంజాయ్ చేశాం కదా. మరి ఇది ఇవాల్టి మన పాటల పల్లికి కార్యక్రమం. నెక్స్ట్ వీక్ ఇదే వేదికపై మరికొంతమంది గాయని గాయకులతో మళ్ళీ కలుద్దామా? అందరికీ సెలవు, నమస్తే. విరహే తవా దీనా साविरहे तव दीना राधा, साविरहे तव दीना राधा, साविरहे तव दीना राधा, साविरहे तव दीना राधा, साविरहे तव दीना. నిందతి చందనమిందు కిరణమను విందతి ఖేదమదీరం వ్యాళ నిలయ మిలనే నగరళమివా వ్యాళ నిలయ మిలనే నగరళమివ కలయతి మలయ సమీరం సావిరహే తవ దీనా.
విలాసకళా కమనీయం వ్రతమివ తవ పరిరంభసుఖాయ వ్రతమివ తవ పరిరంభసుఖాయ కరోతి కుసుమా శయనీయం సావిరహే తవ దీనా प्रतिपदमिदमपि निगदति माधव निगदति माधव निगदति माधव करचरणे पतिदाहम् त्वयि विमुखे मयि सपदि सुधानिधि रपितनुते तनुदाहं साविरहे तव दीना राधा साविरहे तव दीना राधा साविरहे तव दीना राधा साविरहे तव दीना राधा साविरहे तव दीना